వారిగా మనం ఉండకూడదు. పౌలు భక్తులు అంటారు, మీరు మాంసము తినవలసిన వారై ఉండగా ఇంకా పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను. అంటే ఆత్మీయ స్థితిలో మనము దినదినము ఎదిగి అభివృద్ధి పొందేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ మాటలు కొన్ని వందల సంవత్సరాల గురించి ప్రకటించబడుతున్నాయి. వారికి అవసరం ఉందో అవసరం లేదో, కానీ మనకైతే ఈ అంత్య దినాల్లో ఉన్న మనకైతే మాత్రం చాలా అవసరమై ఉంది. ఎందుకనంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ప్రపంచం అంతా మనం చూసుకుంటే దేవుని యొక్క ఏదైతే దేవుడు ఆ యొక్క వాక్యాలు చెప్పాడో, ఏవైతే దేవుడి యొక్క ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పులోకి వస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరి బైబిల్ యొక్క పండితులు ప్రతి ఒక్కరూ ఏ ప్రవచనాలు నెరవేరుతున్నాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడికి మనం సిద్ధపడే సమయంలో మనం ఉన్నాం.